నేను మీ ప్రవీణ్ శంకరి. మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచోడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచోడా? మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చెప్పండి, నిజంగా అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరి రాజకీయాలకు, ఇద్దరి వ్యక్తిత్వాలకు, ఇద్దరు స్పీడ్కి పోల్చి చూస్తే ఎవరు బెటరా అంటే ఎవరు అలాది. లోపల లోపల మంచిగా ఉంటారా అంటే ఆ లోపల లోపల కూడా గట్టిగా ఉంది. అసలు ఇంతగా ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇళ్ళ ముచ్చట ఎందుకు వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల డిసిసి అధ్యక్షులది పదవులు పంచింది, నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు పంచింది. అందులో నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, కాబోయే మంత్రి, కాలేని మంత్రి, ఇంకా అయితడో కాడో తెలియని మంత్రి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నాడు. సో అది నల్గొండ కాంగ్రెస్ పరిస్థితి అట్లుంది. అందులో డిసిసి, నల్గొండ డిసిసి పదవి ఒక బీసీ బిడ్డకి ఇచ్చింది. ఎవరికి? పున్నా కైలాష్ నేతకి. పున్నా కైలాష్ నేతకి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు కళ్ళు మండుతున్నాయో, ఎందుకు కడుపు మండుతుందో, పేంత మంట మండుతుందో, లేకపోతే సీదర పెడుతుందో, గోపుడు పెడుతుందో కానీ ఎస్పీకి ఎంబడే ఫోన్ కొట్టి నువ్వు పున్నా కైలాష్ని లోపడేస్తావా, ఇబ్బంది పెడతావా, పెట్టవా, కేసు రాస్తావా, రాయవా అని చెప్పేసి ఒకటే బెదిరిస్తున్నాడు. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఆయన మీ పార్టీ కదా, ఎందుకు ఎదగలిగారా మీ పార్టీలో బీసీలను? అట్లనేమో రిజర్వేషన్లు అని చెప్పేసి నోట్లో మనకు వస్తున్నారు, ఇట్లనేమో వచ్చిన పదవులను కూడా రాకుండా చేస్తారు. ఎందుకు? ఎంత మీ రెడ్లు మీరే ఉండాలి ఎంతసేపు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోయినప్పుడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అదే పున్నా కైలాష్ నేత గట్టిగా వేసుకోవడం అంటే మామూలుగా వేసుకోవడం కాదు. కోమరెడ్డి బ్రదర్స్ వాళ్ళ ప్లాన్ ఏమో మొత్తం బట్ట బయలు చేసింది. ఒకసారి ఏందో ఆ వీడియో చూడరు, మీకే అర్థమవుతుంది ఎందుకు పున్నా కైలాష్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీసీసీ పదవికి వెళ్ళి తీసేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిండ్రు. కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, జైలు వేయాలి, లోపటేయాలని చెప్పేసి నల్గొండ జిల్లా ఎస్పీకి ఎందుకు ఆదేశాలు ఇస్తున్నాడో మీకు అర్థం కావాలంటే ఈ వీడియో చూడవచ్చు సార్. నీ తమ్ముని పంపించినావు, ఆ తర్వాత నువ్వు పోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తానికి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా, నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పడం నా కొడక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు నపుంసకుడువా, మొగోడివా చేసుకోని గట్టిగా అడుగుతున్నా. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లుచ్చానా కొడక, వచ్చానా కొడక అని నిన్నంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒక అమ్మ అప్ప గుట్టావురా అని నిన్ను అడిగితే నీకేమవుతుందిరా? నీ రక్తం మసదా. మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినాంరా, ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు. ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలహీన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెక్కి పడతాం రా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోగానే మీరు ప్లాన్ ఎంత, ఆయన పోగానే కూడా ఎంతకెళ్ళి పోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ముల ప్లాన్ మొత్తం బండారం బయట పెట్టిండు. సో ఆ బండారం బయట పెట్టినందుకు పున్నా కైలాష్ మీద కోమటిరెడ్డికి ఈందాక గతంలో బీసీ గౌడ సమాజ వర్గానికి సంబంధించిన నాయకులను ఎట్లా తిట్టిండో ఆ వీడియోలు కూడా మస్తుగా వైరల్ అవి ప్రత్యేకంగా మనం ఇప్పుడు ప్లే చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ అందరూ తెలుసు. కానీ ఎందుకు బీసీకి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక పున్నా కైలాష్ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే మీకు వచ్చిన కష్టం ఏముంది? అంటే బీసీలందరూ బయటకు వస్తే మీకు ప్రాతినిధ్యం పోతుందనా, ఆధిపత్యం పోతుందనా? ఎన్ని రోజులు ఆధిపత్యాలు మొత్తం? అంటే మీరు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి గమనించుకోవాలి, ఎంతసేపు ఉన్నా మాదే నడవాలి, మాకే అధికారం రావాలి, మాదే పెత్తనం ఉండాలని చెప్పేసి కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటికైనా కాంగ్రెస్లో రెబలే. ఇలా రేవంత్ రెడ్డి మీద వీళ్ళు రెబల్గా కొట్లాడుకుంటారు కదా, ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నాడు, రోషయ్య ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అంతకు ముందు కూడా నల్గొండ రాజకీయాలకు ఇద్దరు పేర్లే వినిపించినాయి. అతను దామోదర్ రెడ్డి ఆయన కొంచెం మంచి సీనియర్ నాయకులాగా ఉన్నాడు, జానారెడ్డి వీళ్ళందరూ కూడా. నల్గొండ వీళ్ళిద్దరు పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? సో వీళ్ళ ఆధిపత్యం ప్లస్ రెబల్ ఎప్పటికప్పుడు తిరగవరాడు, పార్టీ మీద తిరగవరాడు. ఇప్పుడు పార్టీ అధిష్టానమే కదా పున్నా కైలాష్ని ఫైనల్ చేసింది, ఇది డీసీసీ అధ్యక్షుడిగా. డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ని పార్టీ అధిష్టానం ఫైనల్ చేస్తే అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆయన తీసేయమని అంటే రెబల్గా పోతున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ్ముడు పాటలనే పోతున్నా అని చెప్పేసి ఇలా డౌట్ రాక మానదు. ఎందుకంటే మొన్న ఉప్పల్లో 100 మీటర్ల రోడ్లు వేసి 1000 కిలోమీటర్ల రోడ్ వేసినట్టుగా డబ్బులు కొట్టుకున్నాం. దానికి మనకు వస్తుంది. కానీ ఈ నిర్ణయాత్మక నిర్ణయాలు కోమటిరెడ్డి ఏడ మాట్లాడాడు. ఎవరంటే వాటర్లో నీళ్లు కలిసినందుకు అది అట్లా అయిందేమో అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. వాటర్లో నీళ్లు కలిపి తెలియలేదు మొత్తం. సో ఇప్పుడు పునక ఒక బీసీ బిడ్డని డీసీసీ అధ్యక్షుడు ఓర్వలేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళు ఆయన కళ్ళలో ఎందుకు నిప్పులు పోసుకుంటున్నావు కానీ జర బుద్ధి మానుకొని బీసీలో ఎదగనిది
పున్నకైలాస్ నేత అంటే అయినా అట్టడి వర్గాల నుంచి వచ్చిన నాయకుడు, ఆయన విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు. మీరు ఏ ఉద్యమాలు చేసి ఏ వెలుగు పెట్టారో మీకు తెలుసు, మీ పార్టీ వాళ్ళకి, మీ కార్యకర్తలకు తెలుసు. కానీ ఇట్లాంటి యువ నాయకులు ఎదని వెలుగులోకి రానియరి, తొక్కకురి, గొంతు విసుకకురి జర. ఏ పార్టీ అయితే ఏంది, యువ నాయకులు, బీసీ నాయకులు బయటికి రావాలి. యువతలోనూ ఉంది రాజకీయం అంతా రేపటి భవిష్యత్తు. అలాంటి యువతను ఎందుకు మీరు ఇది చేస్తారు? రాజగోపాల్ రెడ్డి గారు, మీరు ఇలాంటి ఏమంటారు ఆధిపత్య రాజకీయాలు అవన్నీ మీరు పక్కకు పెడితే ఎప్పటికైనా యువత బాగుంటుంది, ఏ పార్టీ అయినా బాగుంటుంది. నువ్వు పున్నకైలాస్ అయితే ఇబ్బంది పెట్టి ఆయన డీసీసీ పదవిలోకి వెళ్ళి దింపుదామని చూసి దింపినా కూడా ఏముంటుంది, నిన్ను దింపేస్తారు. వచ్చేసారి నల్గొండ ఎమ్మెల్యేగా గెలవు, ఓడగొట్టే సత్తా ఉంటుంది. ఎందుకంటే జనాలు అన్నీ చూస్తూనే ఉంటారు, అన్నీ గమనించి అన్నీ చూస్తున్న జనాలకు వాళ్ళు చెప్పే టైంలో కరెక్ట్ టైంలో సమాధానం చెప్పడంలో ఏమాత్రం వెనుకపోరు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పే టైం వచ్చినప్పుడు ఆ నిర్ణయం చెప్తారు, వాళ్ళ తీర్పు చెప్తారు, ఏం చెప్పాలో అని చెప్తారు. సో ఇప్పుడు ఒక బీసీపీటీ నువ్వు చేస్తున్న అన్యాయము ఒక నల్గొండ జిల్లానే కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి నువ్వు చేస్తున్న పనిని ఒక నల్గొండ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది, బీసీ సామాజిక వర్గం మొత్తం చూస్తుంది, దేశం కూడా గమనిస్తూనే ఉంటుంది. రాజకీయాలలో ఇది రికార్డ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలు ఎవరైనా వెంకట చేసుకుంటే మంచిది. లేకపోతే మీ తమ్ముడు లెక్కనే డైరెక్ట్ ఉన్నట్టు మాట్లాడు. నీ 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 మాట నడిస్తేనేమో ఒక తీరుగా, నీ మాట నెగ్గకపోతేనే ఇంకో తీరుగా అట్లా మాట్లాడదు. గోడ మీద కూర్చొని కప్పలేక అటు ఇటు దుంకుదామా, అటు దుంకుదామా గోడ మీద పిల్లలేక మాట్లాడద్దు. ఎస్ నేను బీసీల పక్షాలు ఉంటా ఉండు, ఎస్ నేను బీసీలో ఎదరియా ఓపెన్గా చెప్పాలి. ఈ ముసుగులో కుదులాట చేసుడు, ఎస్పీకి ఫోన్ చేసి పున్నకైలాస్ని ఇది చేయమని, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఆయన డీసీసీలోకి వెళ్ళి ఇవ్వద్దు ఆయనకని చెప్పేసి. ఎందుకంటే ఈ చిల్లర రాజకీయాలు గొప్ప, మీరు రేపటి తరానికి ఆదర్శంగా ఉండాలంటే మంచి రాజకీయాలు చేయండి, ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయండి. ఇది దేనికి పనికిరాని ఇలాంటి ఎదిగేటలో ఎదిగేయకుండా తొక్కేసే రాజకీయాలు చేయకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి ఎదురుటోళ్ళు ఎవరు తెలియకలేదు. మీ కామెంట్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. కలుద్దాం. మీకు ప్రైవసీ ఉంది. థ్యాంక్ యూ.